బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంజాయి లేడీ డాన్ సంగీత సాహు ఎట్టగలకు పోలీసులకు చిక్కింది. పలు గంజాయి కేసుల్లో నిందితురాలుగా ఉన్న సంగీత గత కొద్ది రోజులుగా తప్పించుకొని తిరుగుతోంది. ఆమె కోసం పోలీసులు అనేక చోట్ల గారింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై నగరంలో మొత్తం 5 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో సినీ నటి మాదిరిగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ సంగీత సాహు. పలు గంజాయి కేసుల్లో నిందితురాలుగా ఉన్న సంగీత సాహు గత కొద్ది రోజులుగా తప్పించుకుని తిరుగుతోంది. గంజాయి లేడీ డాన్గా పేరు పొందిన సంగీత సాహును ఎట్టకేలకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కుర్దా జిల్లా కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీత సాహు 4 ఏళ్ల క్రితం గంజాయి దందాలోకి అడుగుపెట్టింది. భువనేశ్వర్కి దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో మాట్లాడుతూ వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో హైదరాబాద్లోని ధూల్పేటలో ఇద్దరికి 41.3 కేజీల గంజాయిని సరఫరా చేస్తూ పట్టుబడింది సంగీత సాహు. ధూల్పేటలో శీలాబాయ్, నేహాబాయ్, ఇష్కా సింగ్తో పాటు మరికొందరికి గంజాయి సరఫరా చేసినట్టుగా పట్టుబడిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలంతో సంగీత సాహుపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఆమెపై నగరంలో మొత్తం 5 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. సంగీత సాహు ఇన్స్టాగ్రామ్లో సినీ నటి మాదిరిగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. గంజాయి వినియోగం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటుంది సదరు లేడీ డాన్. ఈ క్రమంలో ఒడిశా వెళ్లిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో సంగీత సాహును అరెస్ట్ చేసి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. నిందితురాలని పట్టుకున్న ఎస్టీఎఫ్ పోలీసుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు. తెలంగాణలో మొత్తం 4 కేసులు సంగీత సాహు మీద నమోదైనట్లు తెలుసుకున్నటువంటి తను కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళింది. అయితే ఎలాగైనా ఆమెను పట్టుకోవాలని నిర్ణయించుకున్న ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప్రత్యేక ఎస్టీఎఫ్ టీంని ఫామ్ చేశారు. ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి పర్యవేక్షణలో నిందితురాలకు సంబంధించిన వివరాలు, టెక్నికల్ ఎవిడెన్సెస్ని సేకరించి పకడ్బందీగా సుమారు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒడిశాకు వెళ్లారు. మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకుని తర్వాత నగరానికి తీసుకొచ్చి రిమాండ్కి తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి లేడీ గంజాయి డాన్ని పట్టుకున్న ఎస్టీఎఫ్ టీం ఎస్ఐ సైదులు, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుల్ మహేష్, అరుణ్, మంగని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమలాసన్ రెడ్డి అభినందించారు. అయితే గతంలో దాదాపుగా 29 కేజీలు 11.3 కేజీలతో గంజాయితో పట్టబడిన స్మగ్లర్స్కి సంగీత సాహునే ఈ సరుకు సరఫరా చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. 2022లో రైల్వే పోలీసులకు చిక్కిన సంగీత ఒకసారి జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టుగా సమాచారం.